పల్లవిని కమల్ తీసుకొని వస్తున్నాడు అని అయితే చెప్తూ ఉంటుంది. సరే అమ్మ అని చెప్పి కామ్లీ అంటూ ఉంటుంది. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నట్లుగా ఉన్నారు. అవని ఆరతి పళ్ళెం రెడీ చేసి తీసుకురా అని చెప్పి పార్వతి అయితే అవనితో చెప్తూ ఉంటుంది. ఇక కమల్ పల్లవి వాళ్ళైతే కారు దిగి లోపలికి వస్తూ ఉంటారు. ఇక కమల్ పల్లవిని దగ్గరుండి లోపలికైతే తీసుకొని వస్తూ ఉంటాడు. గుమ్మం ముందు వచ్చేసరికి అందరూ పల్లవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ అయితే పలకరిస్తూ ఉంటుంది. పల్లవిని అమ్మ బాగున్నావా అని అయితే పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో అవని ఆరతి తీసుకుని వచ్చేసరికి పార్వతి నీకు ఇంకెవరు దొరకరా, అన్నిట్లకి తగుదనమ్మా అని అవనినే ముందు పెడుతున్నావు, దిష్టి తీయడానికి అవని తప్ప ఇంకెవరు నీకు కనబడలేదా అని చెప్పి అయితే ఆ బామ్మ అంటూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అని అంటే ఇదంతా జరగడానికి కారణం అవనియే కదా, మళ్ళీ దాంతో దిష్టి తీస్తాను అంటున్నావేంటి, అన్నిట్లకి ఈ అమ్మగారిని ముందు పెట్టబట్టే అన్నీ తనకు నచ్చినట్లుగా చేస్తుంది అనేతో అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందమ్మా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ కూడా అంటూ ఉంటారు. మీకు నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వడం లేదు, ఇదంతా జరగడానికి కారణం అవని అని నేను చెప్పినా మీరు దాన్నే వెనకేసుకొస్తున్నారు అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి కమల్, అక్షయ్ అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అవని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అవని కాస్త చాలా కోపంగా బామ్మ చూసి అన్నిటికీ తగుదనమ్మా అని దూరిపోతున్నావు కదా, నువ్వు చేయనని చెప్పలేవా అని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటుంది. నువ్వే గుడ్డు దిష్టి తీయొద్దు అని చెప్పి ఆరతి పళ్ళెం అయితే తీసుకుంటూ ఉంటుంది. అది చూసి పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు అన్నిటికీ మంచి అని ముసుగు వేసుకొని నువ్వు ఎలాంటి నాటకాలు ఆడుతున్నావో నాకు తెలియదా అని చెప్పి బామ్మ అయితే తిడుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే తిడుతూ ఉంటాడు. ఏంటే చూస్తున్నాను కదా, అన్ని విషయాలకి ఆ వదిన అంటున్నావు, నీకు ఏమైనా బుర్ర పనిచేస్తుందా, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడినా బాగోదు అని చెప్పి కమల్ అంటూ ఉంటాడు. అయినా నువ్వు ఈ మధ్యన చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గించుకొని కమల్ అయితే బామ్మకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. వదిన నువ్వే దిష్టి తీయ అని చెప్పి వాళ్ళ బామ్మ దగ్గర పళ్ళెం తీసుకుని అయితే అవనికి ఇస్తూ ఉంటాడు. లేదు కమల్, అమ్మ కామ్లీ ఎవరైనా తీస్తారులే అని అంటే, లేదు నువ్వు తీస్తేనే మేము లోపలికి వస్తాము అని చెప్పి వాళ్ళ బామ్మ దగ్గర ప్లేట్ తీసుకొని అవనికైతే ఇస్తూ ఉంటాడు. ఇక అవని అయితే వాళ్ళిద్దరికి దిష్టి తీస్తూ ఉంటుంది. అది చూసి కమల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. బామ్మ అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది కమల్ చేసిన పనికి. అవని అయితే వాళ్ళిద్దరికి దిష్టి తీస్తూ ఉంటుంది.